జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బూక్యా చందు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పినా రైతుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో వారం రోజులుగా పోసిన ధాన్యం వర్షంతో తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రారంభించాలి. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే. మంచిగా ఎండిపోయింది. ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరం కలిసి ఇక్కడ మార్కెట్ యార్డులో, కాటన్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం తక్షణమే ప్రారంభించాలని అధికారులను కోరుతూ, ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితము మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినాం. ఇక్కడ ధాన్యం పోసుకోవచ్చు అని చెప్పగానే ముందుగా కోసిన రైతులందరూ ఇక్కడ ధాన్యం పోసుకోవడం జరిగింది. ఈ వారం రోజులలో ధాన్యం పూర్తిగా ఎండిపోయి మ్యాక్చర్ వచ్చే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నేటి వరకు ఈ వారం రోజులలో మొత్తం పూర్తిగా ఎండిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు ఉదయము పడిన వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఇక్కడ ఐకేపీ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేదంటే తహసీల్దార్ గారు కావచ్చు, ఇక్కడ కనీసం సందర్శించినట్టు పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది.